రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ నమూన్ శుక్రవారం భీమడోలు మండలంలో పర్యటించారు. తొలుత పాతూరు వద్ద గల పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదాంని పరిశీలించారు. అక్కడ పనితీరు గురించి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి ఎండీకి వివరించారు. అనంతరం పోలసానిపల్లిలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి వివిధ విభాగాల పనితీరు పరిశీలించారు. గోనె సంచులను తనిఖీ చేశారు. రైతులతో మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల అకౌంట్కు 24 గంటల్లోపుగా జమైన నగదు సమాచారపు మెసేజ్లను ఎండీ స్వయంగా రైతుల వద్ద పరిశీలించారు. తేమ శాతం రైతు వద్ద చూసిందే ఫైనల్ అని అన్నారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ బాధ్యత తీసుకున్న డీసీసీబీ డీసీఓ శ్రీనివాస్ ధాన్యం సేకరణ చెల్లింపు వివరాలను తెలిపారు. భీమడోల్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ, తేమ శాతం లెక్కింపు, ఇతర అంశాలను వివరించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఎంత ఉంది? How about sugar and అలా వేసి 4 రోజులు 5 రోజుల తర్వాత మాయిశ్చర్ చూసుకుని మళ్ళీ పైకి కానీ లోన్ కానీ సక్రంగానే జరుగుతున్నాయి. ఇబ్బంది అయితే ఇబ్బంది లేదు సార్, అసలు లేదు సార్. హోల్స్ ఎక్కువ ఉంటాయి. అది మొత్తం మీరు జిల్లా వ్యాప్తంగా చేయాలి. ఇక్కడ మాత్రమే కాకుండా డాక్టర్ చూసుకోండి. ఇల్లు నుంచి ఎవరి ముందు పెట్టారు? తహసీల్దార్ పేరునే పెట్టారా? అక్కడ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మనకేమైనా